హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు నేను పాలకూర చేస్తున్నా అండి. సింపుల్గా ఎలా చేయాలో చెప్తున్నా. ఒక 10 నేను పచ్చిమిర్చి తీసుకున్నా అండి. అలాగే కొన్ని వెల్లుల్లి తీసుకున్నా. అలాగే కొంచెం కరివేపాకు తీసుకున్నా అండి. ఇదిగో ఇంత. అలాగే కొంచెం జీలకర్ర. మా పిల్లలకి అస్సలు ఆకుకూర అంటే అస్సలు పడదు, అందుకనే కొంచెం సాల్ట్. దొడ్డుప్పు బెస్ట్ కదా హెల్తీగా అనేసి దొడ్డుప్పే మిక్స్ చేసే ప్రతిసారి దొడ్డుప్పే వాడతా అండి. అలాగా ఇప్పుడు పాలకూర వేస్తున్నా అండి. చూడు, పెద్ద కట్ చేసుకున్నాను, ఎందుకంటే మిక్సీ వేసుకోవడమే కదా అనేసి నేను పెద్ద కట్ చేసుకున్నాను. ఇది ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం మనము. ఓకేనా? చాలా సింపుల్ అండి, 5 మినిట్స్లో అయిపోతుంది. ఇంట్లో మీరు కూడా రెడీ చేసుకోండి. ఓకేనా? మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు. ఓకే అండి, మనం మిక్స్ చేసుకున్నాం పాలకూరని. ఇలా వచ్చేసి చూడండి. నిజంగా చెప్పాలంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఏది పెడితే అది తినేవారండి. ఇప్పుడు ఏది పెట్టినా వంకలే పెడుతున్నారు. పాలకూర అలాగే ఏ ఆకుకూర అయినా కూడా నేను ఏం చేయాల్సి వస్తుందంటే మిక్సీ వేసి వేయడం అవుతుందండి. ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు. స్టవ్ ఆన్ చేసుకొని నూనె వేసేసుకుంటున్నాను అండి. చాలా సింపుల్, ఇది 5 మినిట్స్లో అయిపోతుంది. మనం కర్రీలాగా చేసుకుంటే ఒక 10-15 మినిట్స్ పడుతుంది ఎలాగైనా. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కాబట్టి 5 మినిట్స్లో అయిపోతుందండి. ఓకే అండి, ఆయిల్ వేడెక్కింది. సో మనం కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేసుకుందాం. ఎక్కువ ఏం వేయట్లేదండి, దీంట్లో కారం వేయం కదా ఎలాగైనా. మనం కొంచెం ఆనియను, ఒక మీడియం సైజు ఒకటి కట్ చేసుకున్నాం అండి చిన్నగా. కొంచెం ఎండుమిర్చి వేసేద్దాం. మనం మిక్సీలో పచ్చిమిర్చి వేసాం కదా, ఇప్పుడు ఎండుమిర్చి వేసేద్దాం. కారం వేయొద్దండి, కారం వేస్తే టేస్ట్ ఉండదు. మేమైతే అలా తింటాము. మరి మీరు ఎలా తింటారో నాకు తప్పకుండా చెప్పండి. ఎలా వండుతారో చెప్పండి. అప్పుడప్పుడు ఇలా వండేస్తాను నేను. ఓకేనా? ఈ బ్రౌనిష్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుందాం అండి. చూడండి, బ్రౌనిష్గా వచ్చినాయండి. చూడండి ఎంత ప్లెయిన్గా ఉందో. మనం కరివేపాకు గిన్నె ఏది వేయకపోతే అన్నీ మిక్సీలోనే వేసాం కదా. అలాగే సాల్ట్ కూడా మిక్సీలో వేసానని ఇందులో నేను సాల్ట్ వేయలేదండి. చూడండి, బ్రౌనిష్గా వచ్చేసినాయి మనకి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే, సరిపోతుంది. వేడివేడి అన్నంలోకి, వేడివేడి చపాతీలోకి చాలా బాగుంటుందండి. మేము అలాగే తినేవాళ్ళం. ఇప్పుడు మనం మిక్స్ చేసిన పాలకూర వేసుకుందామండి. ఓకేనా? చూడండి, ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. అంతే, రెడీ అయిపోయినట్టే మనకి కర్రీ. పచ్చివాసన పోయే వరకు అంతే, ఒక 5 మినిట్స్. అన్నీ మిక్స్ వేసామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలే కదా నేను. ఆనియన్ వేసినప్పుడు అన్ని మిక్సీలోనే వేసాం కదా. వెల్లుల్లి గిన మనకి ఇప్పుడు అవసరం లేదు. ఓకేనా? ఇది సిమ్లో మనం ఒక 5 మినిట్స్ పెట్టేసుకుందామండి. అయిపోయిందండి మనకి కర్రీ. చూడండి, నూనె మీదకి తేలుతుందంటే మనకి అయిపోయినట్టే. చూడండి, అంతే అండి, చాలా సింపుల్. ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా మనం పాలకూర మిక్స్ చేసుకోవడం వల్ల 5 మినిట్సే పట్టిందండి ఇది పచ్చివాసన పోవడానికి. అంతే, చాలా సింపుల్ అండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఓకేనా? ఓకే అండి, మనకు వేడివేడి పాలకూర మిక్స్ కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి కానీ వేడివేడి చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా పిల్లలు ఎప్పుడైనా పాలకూర తినకపోతే పుల్లలు వస్తున్నాయి అని అంటే మీరు కూడా మిక్స్ చేసి ఇలాగే వండండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ, బాయ్ అండి, టేక్ కేర్.